तेलंगाना राज्य और बाल विकास पंचायत राज ग्रामीण विकास मंत्री दानसरी अनुसुया शीत अक्का सुभाष जी धोटेन की सभा संबोधित करने के लिए लोगों की दिशा कैसी होनी चाहिए ये उन्होंने स्पष्ट कर दिया। तेलंगाना में 5 सूत्रीय महाराष्ट्र में भी ये लागू करेंगे, लेकिन उन सब के लिए पूरे कांग्रेस के विधायक सुभाष भाऊ धोटे इनको चुनाव लाना होगा और ये वादा किया है कि बीजेपी सरकार ने आज तक लोगों को सिर्फ वादे किए हैं, वादे पूरे नहीं किए। लेकिन सुभाष बाबू अगर कांग्रेस में जीत जाते हैं तो वे सबके वादे पूरे करेंगे। ఉంటాయి అప్పుడు సమానత్వం అనేది వస్తుంది, అందరం ఈక్వల్గా అభివృద్ధి చెందుతాం। ఈ కంప్యూటర్ యుగం అంటాం మనము, అదేవిధంగా ఈ గ్లోబల్ యుగంలో కూడా ఇంకా అసలు మారుమూల ప్రాంతాలకు రోడ్లు లేనటువంటి పరిస్థితి, ప్రభుత్వం అంటే ఏంటో తెలియని పరిస్థితి, రాజ్యాంగం అంటే ఏంటో తెలియకుండా ఉన్నటువంటి కాలంలో అలాంటి వెనుకబడ్డ వర్గాల మీద ఫోకస్ పెట్టడం కోసం ఈరోజు కులగణన చేపడుతుంటే దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు। నిన్నటికి నిన్న గడ్కరీ అంటాడు మాకు 400 సీట్లు వస్తే మేము ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఎత్తేస్తాం। అరే రాజ్యాంగము రిజర్వేషన్లు అనేది ఇవాళ భారతీయులందరి యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచింది రాజ్యాంగం, ప్రజాస్వామ్యం। దీన్ని కూడా కూని చేస్తామని అనడం ఎంత ఘోరమైనటువంటి విషయం ఒక్కసారి ఆలోచించాలని ఇక్కడ రాజూరులో సుభాష్ ధోటే మా అభ్యర్థిగా మహావికాస్ అఘాడీ అభ్యర్థిగా నిలబడుతున్న సందర్భంగా అందరూ కూడా మరి पंजाको हाथ को पंजा को वोट टाको हमारा सुभाष धोटे को जिताओ सबको नमस्कार। ప్రభుత్వ పథకాలు అందనటువంటి వాళ్ళు కూడా అనేక జాతులు కులాలు వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలకు ఇంకా దూరంగా ఉన్నారు। అలాంటి వర్గాల ప్రజలు కూడా ఈ అభివృద్ధి చెందినటువంటి సమాజంతో సమానత్వంగా అభివృద్ధి చెందాలంటే కులగణన చేపట్టాలి। ఏ కులం ఎంత ఉంది, ఏ వర్గం ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత ఏముందని తెలుసుకోవాలి। దాని ద్వారా ఈక్వల్గా ఈ యొక్క అంటే ఆయా వర్గాలకు వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ కల్పించాలని ఈరోజు తెలంగాణలో కులగణన మా బీసీ శాఖ మాత్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో వారి శాఖ ద్వారా ఇది చేపట్టడం జరుగుతుంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది। ఇలా దేశమంతా కూడా చేస్తే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా, ఎవరు ఎంత ఉంటే వాళ్ళ మరి తెలంగాణ మహారాష్ట్ర అంతా ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్తో మనం అందరం ఉన్నాం। రాష్ట్రాల బార్డర్స్ వేరైనా మన మనసులంతా కూడా ఐక్యతా భావము, ఒక భేదాభిప్రాయాలు లేకుండా అందరము ఒకరికొకరు హెల్ప్ చేసుకునేటువంటి దృక్పథం ఉన్నటువంటి వాళ్ళము కాబట్టి అందరి యొక్క హక్కులు అధికారాలు మరి ఈ బార్డర్స్ను కూడా బద్దలు కొట్టి ఆ మనసులు మాత్రం ఒకటిగా ఉండే విధంగా మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచాలి। కులాలు మతాలు ఎన్ని ఉన్నా అంతిమంగా మనం అందరం భారతీయులము కాబట్టి ఈ ఐక్యతతో మనం ముందుకెళ్తే దేశం బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శాంతియుత వాతావరణం ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా పాదయాత్ర భారత్ జోడో యాత్ర నిర్వహించడం జరిగింది। కానీ దేశంలో చూస్తే మరి ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తామంటున్నారు, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు। సమాజంలో అందరూ ఒకే సమాంతరంగా ఉన్నప్పుడు మనం ఏదైనా అంటే ఈక్వల్గా ఉన్నప్పుడు మనము ఈక్వాలిటీ కోసం ప్రయత్నం చేయాలి। కానీ ఈక్వాలిటీ లేదు, ఈ సమానత్వం రాకముందే రాజ్యాంగం తుడిచేస్తాం, రాజ్యాంగం రిజర్వేషన్లను తుడిచేస్తామని బాహాటంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది। ఇంకా ఎంతోమంది వెనుకబడి